అవునే వర్షి, నేనంటే ఎన్నో కారణాలతో చదువుకోలేదు. నువ్వు 10వ తరగతి పాస్ అయినవేమో, మరి 10 తరగతులు ఎందుకు చదువుకోలేదే? 10వ తరగతి చదువుకున్నాక మాగపోయిన కాలేజ్ కానీ మొదటి రోజే సార్ తిట్టిన వల్ల ఈ చదవద్దు పాడొద్దని చదువు బంద్ చేసిన. అగో ఎందుకే మరి మొదటి రోజే మీ సార్ ఎందుకు తిట్టినట్టు? ఎందుకు చెప్పినట్టు రాసుకొని పోతే మా సార్కి నచ్చలే. నాకన్నా తెలివి కలది, అబ్బో బాగా తెలివి ఉన్నది అని అనుకున్నాడో ఏమో, పొళ్ళు తిట్టిండు. మీ సార్ ఏం రాయమన్నాడు, నువ్వేం రాసినావు? ఇగో మా సారు రేపు రికార్డు రాసుకరండి అని చెప్పిండు. రేపటిదాకా ఎందుకు ఇప్పుడే రాస్తా అని దబ్బా 30 రికార్డు రాసి మా సారికి చూపెట్టిన. రేపు చేసుకురమ్మన్న పని ఈ రోజే చేసింది పిల్ల. అబ్బో ఎంత తెలివి కలది అని అనుకున్నాడో ఏమో, పొళ్ళు తిట్టిండు. అవునా, 30 రికార్డులు ఏం రాసుకపోయినావే? నేను 10వ తరగతి తర్వాత 2 నెలలు ఖాళీ ఉన్నా కదా, బొచ్చడి సినిమాలు చూసిన. సారు రికార్డు రాయమన్న వాళ్ళే రికార్డు కొట్టిన సినిమా పేర్లు కొన్ని రాసుకొని పోయినా. అవునా, బరాబర్ రాసుకపోయినామన్నట్టే. గట్లనే మంచిగా చదివితే సార్లకు నచ్చది. ఇంకా మా ఫ్రెండ్ వచ్చి గది కాదే సినిమా రికార్డులు కాదు చదువు రికార్డులు రాయాలి అని చెప్తాంది. ఉత్తిపిచ్చిది, దానికి ఏం తెలియదు. మా సార్ దిక్కేం మాట్లాడుతుంది. అయ్యో, మీ ఫ్రెండ్ కూడా ఏం తెలియదు. అప్పుడు నువ్వు పాస్ అయింది కరోనా బ్యాచ్ అప్పుడే కదా? అవును, కరోనా బ్యాచ్ కాకుంటే నేను స్టేట్కే పట్టొత్తునో దేశానికే పట్టొత్తునో. నేను మస్తు చదివేది. అంతేనా?